దినోత్సవం వేళ కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని ప్రతిష్టాత్మక అవార్డులకు ఎంపిక చేసింది. తెలంగాణ నేలన పద్మాలు విరిశాయి. ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవికి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి పద్మ విభూషణ్ పురస్కారాలు దక్కాయి. 2024 ఏడాది మొత్తం 132 మందికి పద్మ అవార్డులను ప్రకటించారు. అందులో 5గురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 110 మందికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. తమిళనాడుకు చెందిన అలనాటి నటి వైజయంతిమాల బాలికీ కళలు విభాగంలో, బీహార్ కు చెందిన సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్ సామాజిక సేవ విభాగంలో, తమిళనాడుకు చెందిన పద్మ సుబ్రహ్మణ్యంకు కళలు విభాగంలో పద్మ విభూషణ్ పురస్కారాలకు కేంద్రం ఎంపిక చేసింది. అవార్డులు దక్కిన వారిలో 30 మంది మహిళలు, 8 మంది విదేశీయులు ఉన్నారు. మరణానంతరం 9 మందికి అవార్డులను ప్రకటించారు. తెలంగాణకు చెందిన 5గురు పద్మ అవార్డుకు ఎంపికయ్యారు. పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన వారిలో వేలు ఆనందాచారి ఉన్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన స్థపతి సలహాదారుడిగా విధులు నిర్వహించిన వేలు ఆనందాచారి ఏపీలోని చిత్తూరు జిల్లా వెన్నంపల్లి గ్రామంలో 1952 జూన్ 1న జన్మించారు. 1972లో టీటీడీ శిల్ప కళాశాలలో శిల్పకళా కోర్సు చేశారు. ప్రస్తుతం ఆయన కర్ణాటక, కేరళ, తెలంగాణ వంటి రాష్ట్రాల్లోని వివిధ దేవాలయాల పునర్నిర్మాణ, జీర్ణోద్ధరణ పనులు పర్యవేక్షిస్తున్నారు. వేలు ఆనందాచారి 101 మెడిసిన్ వర్ణ చిత్రాలను చిత్రీకరించి 2002 సంవత్సరంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ను ప్రయత్నం చేశారు. ఆయనకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్, గ్లోబల్ ఇండియా, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్, ఎవరెస్ట్ బుక్ ఆఫ్ రికార్డ్, మిరాకిల్ బుక్ ఆఫ్ రికార్డ్ వంటి ప్రశంసా పత్రాలు అందుకున్నారు. శిల్పకళలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను 2002, 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఉగాది పురస్కారానికి అందుకున్నారు. 2013లో కళారత్న అవార్డు అందుకున్నారు. 4 సాటపరచి దాని మీద బెండబరసి ఎలమితో గట్టిన కొంప ఇల్లు పాతగా పడను చూడమ్మా, కొన్నాళ్ళు వేలిన కొంప పాతగా పడగా వచ్చన్నా. పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన దాసరి కొండప్ప నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలానికి చెందిన తంత్రి వాయిద్యమైన బుర్రవీణ కళాకారుడు. వివిధ ప్రాంతాల్లో బుర్రవీణ వాయించి పలువురిని అలరింపచేస్తున్నారు. ఎంతో మంది రాజకీయ నాయకులు, సినీ ప్రముఖుల మన్ననలు పొందారు. బలగం సినిమాలో ఒక పాట పాడడంతో రాష్ట్ర వ్యాప్తంగా కొండప్ప ఫేమస్ అయ్యారు. పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన వారిలో గడ్డం సమ్మయ్య ఉన్నారు. జనగామ జిల్లా దేవరుప్పల మండలం అప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన గడ్డం నర్సయ్య అంతరించిపోతున్న జానపద కళ చిందు యక్షగానానికి జీవం పోస్తున్నారు. 1956లో జన్మించిన సమ్మయ్య 6వ తరగతి వరకు చదివారు. తండ్రి రామస్వామి నుంచి చిందు యక్షగానాన్ని నేర్చుకున్నారు. ఉమ్మడి ఏపీ నుంచి హంస అవార్డు పొందిన బృందంలో సమ్మయ్య కూడా సభ్యుడు. 2024 జనవరి 22న అయోధ్య రామాలయంలో యక్షగానంలో రామాయణాన్ని ప్రదర్శించే అరుదైన అవకాశం సమ్మయ్య బృందానికి దక్కింది. సమ్మయ్య బృందం ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 25,000 ప్రదర్శనలు ఇచ్చింది. 4వ తారీఖు నాడు రామజన్మభూమి, ఆ జన్మభూమిలో నాకు కేంద్ర ప్రభుత్వము కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అక్కడ నాకు అవకాశాలు కలగడం, నేను అక్కడ రామాయణం గురించే ప్రత్యేకంగా ప్రదర్శనలు నిర్వహించి ఆ నుండి ఇంటికి రాగానే ఈ శుభవార్త తెలిసింది. ఈ యొక్క పద్మశ్రీ అవార్డు విషయము తెలియనైంది. దీనికి కృషి చేసినటువంటి వాళ్ళు ఈనాడు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, మరి అదే కాకుండా కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రులు కిషన్ రెడ్డి గారు, మరి దీపక్ రెడ్డి గారు, మోదీ గారి ఆధ్వర్యంలో నాకు ఇది దక్కడం చాలా అదృష్టము. ఇంటిని లైబ్రరీగా మార్చిన సాహితీవేత్త కూరెళ్ల విఠలాచార్య. ఈయన తెలుగు రచయిత, విశ్రాంత ఉపన్యాసకుడు, సామాజికవేత్త, గ్రంథాలయ స్థాపకుడు. పద్మశ్రీ పురస్కారం వరించిన డాక్టర్ కూరెళ్ల విఠలాచార్యది యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిర్నేముల గ్రామం. సాహిత్యమే ఊపిరిగా 5 దశాబ్దాలుగా రచనలు చేస్తున్నారు. కవిగా 22 పుస్తకాలు రాశారు. హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీతను బంజారా భాషలోకి అనువదించారు కేతావత్ సోమ్లాల్. 16 నెలల పాటు అలుపెరగకుండా కృషి చేసి భగవద్గీతలోని 701 శ్లోకాలను బంజారా భాషలోకి అనువదించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం ఆకుతోటబావి తండా సోమ్లాల్ స్వస్థలం.
నంద్యాలలోని SBIలో డిప్యూటీ మేనేజర్ గా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. సాహిత్య అభిలాషి అయిన సోమ్లాల్ 200కు పైగా పాటలు రాశారు. తండాల్లో తిరుగుతూ పాటలు పాడుతూ గిరిజనులను చైతన్యం చేస్తున్నారు. ఈ కృషికి మెచ్చి కేంద్రం పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేసింది. ఇక చిరంజీవి కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. అక్కినేని నాగేశ్వరరావు ప్రముఖ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం తర్వాత పద్మ విభూషణ్ పురస్కారాన్ని వరించిన మూడో వ్యక్తిగా చిరంజీవి చరిత్రకెక్కారు. కృషి ఉంటే మనుషులు ఋషులే కాదు చిరంజీవి కూడా అవుతారని తన ప్రయాణంతో చాటి చెప్పారు శివశంకర వరప్రసాద్. చదువుకునే వయసులోనే హీరో కావాలని కలకన్నారు. ఒక్కడే ప్రయాణం మొదలు పెట్టారు. చిరంజీవిగా పేరు మార్చుకొని తనని తాను ఆవిష్కరించుకుంటూ అంచెలంచెలుగా ఎదిగాడు. నెంబర్ 1 నటుడు, హీరో అనిపించుకున్నాడు. చిత్రసీమలో ఎవరిని పలకరించినా సరే చిరంజీవిలా డాన్స్ చెయ్యాలని, ఆయనలా నటించాలని, ఆయనలా స్వయం కృషితో ఎదగచ్చనే ధైర్యంతో వచ్చామనే సమాధానమే వినిపిస్తుంది. కొత్త తరం వచ్చిన సినిమాలకి దాదాపు 10 ఏళ్లు దూరంగా ఉన్న ఆయన ఇమేజ్ ఇసుమంతైనా తగ్గలేదు. ఆయనలో సేవాగుణం మరింత వన్నె తీసుకొచ్చింది. 4.5 దశాబ్దాలుగా సినీ రంగంలో ఆయన కృషి, ఆయన సేవాగుణమే దేశ 2వ అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ పురస్కారానికి ఎంపిక చేసిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన కొనిదెల శివశంకర వరప్రసాద్ కి చదువుకునే వయసులోనే నటనపై ఆసక్తి ఏర్పడింది. మద్రాసులోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చదువుతున్నప్పుడే పునాదిరాళ్లు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. నటించింది ఫస్ట్ సినిమానే అయినా ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం మాత్రం ప్రాణం ఖరీదు. మన ఊరి పాండవులు, శ్రీరామ బంటు, కోతల రాయుడు, తాయారమ్మ, బంగారయ్య, కొత్త అల్లుడు, పున్నమి నాగు, చట్టానికి కళ్ళు లేవు, ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య, శుభలేఖ, అభిలాష, గూఢాచారి నెంబర్ 1, మగమహారాజు సినిమాలతో చిరంజీవి కెరీర్ జెట్ స్పీడ్ వేగంతో సాగింది. ఇక డాన్స్ అంటే చిరంజీవిదే అని చెప్పాలి. ఈ వయస్సులోనూ ఆయన ఎంతో హుషారుగా డాన్స్ చేస్తుంటారు. ఇక చిరంజీవిని వరించిన పురస్కారాలు అన్నీ ఇన్ని కావు. ఆయన నటనకు, ఆయన సేవా గుణానికి ఎన్నిచ్చినా తక్కువే. 1999-2000 సంవత్సరంలో అత్యధిక పన్ను చెల్లించిన వ్యక్తిగా సమ్మాన్ అవార్డు అందుకున్నారు మెగాస్టార్. 1990లోనే అందరి హీరోల కంటే ఎక్కువ పారితోషికం తీసుకున్న తొలి భారతీయ నటుడిగా రికార్డుకెక్కారు. అంతేకాదు ఆస్కార్ వేడుకల్లో గెస్ట్ గా పాల్గొనే ఆహ్వానం అందుకున్న తొలి దక్షిణాది నటుడిగాను పేరొందారు. 4 దశాబ్దాల ప్రస్థానంలో కోట్లాది అభిమానులతో పాటు 3 సార్లు ఉత్తమ నటుడిగా నంది పురస్కారం అందుకున్నారు. స్వయం కృషి, ఆపద్ బాంధవుడు, ఇంద్రా సినిమాలకు చిరుని నంది అవార్డు వరించాయి. ఇప్పటి వరకు 9 ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్నారు. 2016లో రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు, 2022లో ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డు, 2006లో పద్మ భూషణ్ అవార్డు తీసుకున్నారు. తాజాగా పద్మ విభూషణ్ చిరంజీవిగా మరో మెట్టెక్కారు. ప్రస్తుతం విశ్వంభర మూవీలో నటిస్తున్నారు. సామాజిక సేవలోనూ ఎప్పుడూ ముందుండే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్, బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ స్థాపించారు. రాజకీయాల్లోకి వచ్చి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. ఆ తర్వాత దాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. కేంద్ర మంత్రిగా పనిచేశారు. అంతేకాదు నిర్మాతగాను డిఫరెంట్ సినిమాలు తీసి తన సత్తా చాటారు. కరోనా విజృంభించిన సమయంలో వందల మంది నిరుపేద సినీ కార్మికులను ఆదుకుని గొప్ప మనసు చాటుకున్నారు. చిరంజీవికి పద్మ విభూషణ్ పురస్కారానికి ఎంపిక కావడంపై సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్న వారిలో వెంకయ్య నాయుడు ఉన్నారు. విద్యార్థి రాజకీయాల నుంచి ఉపరాష్ట్రపతి దాకా సుదీర్ఘకాలం దేశ ప్రజలకు చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆయన్ను దేశ అత్యున్నత 2వ పౌర పురస్కారానికి ఎంపిక చేసింది. 1949 జూలై 1న ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా చెవటపాలెంలో జన్మించారు. యుక్త వయస్సు నుంచే ఆర్ఎస్ఎస్, ఏబీవీపీలతో కలిసి పనిచేశారు. ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా గెలిచారు. జై ఆంధ్ర ఉద్యమంలో పాలు పంచుకున్నారు.
1974లో జయప్రకాష్ నారాయణ్ నిర్వహించిన అవినీతి వ్యతిరేక ఉద్యమానికి కన్వీనర్ గా పనిచేశారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన సమయంలో దానికి వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్లారు. 1972లో ఉధృతంగా సాగిన జై ఆంధ్ర ఉద్యమంతో వెలుగులోకి వచ్చారు. వాజ్పేయి ప్రభుత్వంలో 1999లో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. 2014లో నరేంద్ర మోదీ మంత్రివర్గంలో కేంద్ర మంత్రిగాను బాధ్యతలు చేపట్టారు. ఇక 2017 నుంచి 2022 వరకు భారత 13వ ఉపరాష్ట్రపతిగా పనిచేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు 2002 నుంచి 2004 వరకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగాను సేవలందించారు. నెల్లూరులో స్వర్ణ భారత్ ట్రస్ట్ ను స్థాపించి అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హిందీ, ఇంగ్లీష్ తో పాటు తెలుగులోనూ అనర్గళంగా మాట్లాడతారు. 3 భాషల్లోనూ అంత్యప్రాసలతో హాస్యాన్ని రంగరించిన ఆలోచనాత్మక ప్రసంగం చేయటం వెంకయ్యనాయుడుకే సొంతం. దక్షిణాది నుంచి రాజకీయంగా ఎదిగిన ఉత్తరాది నాయకులతో సమానంగా దేశ రాజధానిలో గుర్తింపు పొందారు. ఎంత ఎత్తుకు ఎదిగినా గ్రామీణ వేష భాషలను వీడొద్దని నేటి తరానికి తరచూ చెబుతుంటారు వెంకయ్యనాయుడు. ఇప్పటి వరకు రాజకీయ నేతలతో సిద్ధాంతపరమైన విభేదాలే తప్ప ఎవరితోనూ వ్యక్తిగత విభేదాలు లేని అజాత శత్రువు. ప్రతిపక్ష నేతలు కూడా వెంకయ్య అంటే ఎంతో గౌరవం, అభిమానం. ఇలాంటి విశిష్టత అతి కొద్ది మంది నేతలకే సొంతం. ఉపరాష్ట్రపతి హోదాలో రాజ్యసభ అధ్యక్షుడిగాను చాలా హుందాగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ పదవికే వన్నె తెచ్చారు. సభా సమయం, పాలన గురించి చాలా చక్కగా సభ్యులకు వివరించేవారు. 2019 ఆగస్టు 5న రాజ్యసభలో ఆర్టికల్ 370 రద్దు బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ప్రతిపక్ష సభ్యుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. అయినా ఏ ఒక్కరిని సభ నుంచి బయటికి పంపలేదు. సభను ఒక్క నిమిషం కూడా వాయిదా వేయకుండా సభను నిర్వహించి సున్నితంగా ఆ బిల్లును పాస్ చేయించారు.